హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు జై వెరైటీస్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మేమైతే సమ్మర్ వెకేషన్లో ట్రిప్ ప్లాన్ చేసుకున్నామండి. అండ్ మైసూరు అండ్ కేరళ అండ్ బెంగళూరులోని కోటిలింగేశ్వర స్వామి టెంపుల్. మైసూర్ ప్యాలెస్ చూసుకొని మైసూర్ నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ మైసూర్ నుంచి కేరళకి మధ్యలో ఒక చోట ఆపుకొని లంచ్ చేసుకున్నాము. లంచ్ చేసుకొని ఇంకా తర్వాత కేరళలో వాయనాడ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. కేరళలో వాయనాడ్ ట్రిప్ కోసం మేము సుల్తాన్ బത്തേరిలో స్టే చేసాము. ఇది స్టార్టింగ్, వాయనాడ్కి స్టార్టింగ్. అండ్ ఈ సుల్తాన్ బത്തേరియాకు మేము చూసేసుకున్న 5 ప్లేసెస్ నియర్గా ఉన్నాయి. మేము వాయనాడ్లో 5 ప్లేసెస్ ప్లాన్ చేసుకున్నాము. 1 డేలో కవర్ చేసాము 5 ప్లేసెస్ యాక్చువల్గా. ఈ విధంగా అయితే వెళ్ళిపోయాము. అండ్ వెళ్ళిపోయి అక్కడ సుల్తాన్ బത്തേరిలో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చేసాము అక్కడికి. కురుంబాలా కోట హిల్స్ అది. ఇక్కడ కారు పైకి వెళ్ళదు యాక్చువల్గా, అందుకోసం అని చెప్పేసి అక్కడ మన కారు అక్కడ పెట్టేసి అక్కడ జీప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనని అక్కడికి తీసుకెళ్తారు. యాక్చువల్గా మేము వచ్చేసి కిడ్స్తో పాటు వచ్చేసి అంతా 7 మెంబర్స్ వెళ్ళాము. 7 మెంబర్స్కి 650 రూపీస్ పే చేసాము జీప్కి. అయితే ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్. ఇలా పైకి వచ్చేసాము. ఇలా పైకి వచ్చేసిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంది. అసలు మా పిల్లల ఎగ్జైట్మెంట్ అయితే మామూలు ఎగ్జైట్మెంట్ కాదు, చాలా బాగుంది వ్యూ అయితే. కంపేర్ టు బెంగళూరులో నంది హిల్స్తో కంపారిజన్ చేసుకుంటే చాలా బాగుంది. ఇక్కడ డస్ట్ వేయడానికి కూడా ఎక్కడ కూడా డస్ట్ పాడేయలేదు. ఒక చోట నీట్గా పెట్టేసి అక్కడ వేసేసారు. అండ్ చాలా బాగుంది. అండ్ తినడానికి ఒక 2 షాప్స్ కూడా ఉన్నాయి అక్కడ వాళ్ళు బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ, టీ ఇవన్నీ చేసిస్తున్నారు. మేమైతే వ్యూ అంతా బాగా ఎంజాయ్ చేసేసి తర్వాత ఇక్కడ మ్యాగీ ఆర్డర్ చేసుకున్నాము. మా పిల్లలైతే స్నాక్స్ కోసం అది కావాలి ఇది కావాలని మా పాప అడుగుతానే ఉంది. అండ్ అలాగైతే పిల్లలకి అక్కడ స్నాక్స్ కొనిచ్చేసి మేము కూడా మ్యాగీ చేసుకొని అండ్ అక్కడ తినేసాము. వ్యూ అయితే చాలా సూపర్ అసలుకి. యాక్చువల్గా కేరళ వచ్చేసి గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు, అది నిజమేనేమో అనిపించింది నాకు చూసేలోపు. అంత ఇదిగా ఉంది. ఎక్కడ చూడు టీ ప్లాంటేషనే, కొండల మీద ఎక్కడ చూడు టీ ప్లాంటేషనే ఉంది. చాలా బాగుంది. యాక్చువల్గా హౌసెస్ కూడా ఎక్కడెక్కడో కట్టేశారు అసలుకి. మనము అందరం దగ్గరగా ఉన్నా కానీ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ వాళ్ళు కొండల పైన లోయల్లో హౌసెస్ కట్టుకున్నారు. అది మంచిగా హౌసెస్ కట్టుకున్నారు. బట్ వాళ్ళు ఎలా స్టే చేస్తున్నారో అక్కడ క్రైమ్ ఎంత ఉందో, అసలు క్రైమ్ జరగదా అని అనిపించింది. మేము అదే అనుకున్నాము. మనం అందరం దగ్గరగా ఉంటేనే ఇలా జరుగుతుంది, వీళ్ళు ఇలా కట్టుకున్నారు, ఏమి అనిపించదా వాళ్ళు ఎలా ఉన్నారు అని అనిపించింది. ఎప్పుడు చాలా కూల్గా మంచిగా ఉంటుంది. అక్కడ క్రెయిన్ కూడా బాగా పండిస్తారనుకుంటా. చాలా పెద్ద చెట్లు, క్రెయిన్ చెట్లు. యాక్చువల్ ఫస్ట్ మేము డేట్స్ చెట్లు ఏమో అనుకున్నాము, కానీ కాదంట, అవి క్రెయిన్ ఒక్క పొడి అంటారు కదా, ఆ చెట్లు అంట. చాలా బాగా అనిపించింది క్లైమేట్ అయితే. నేను వెళ్ళిన ఫస్ట్ ట్రిప్లో ఇదేనండి నేను ఎంజాయ్ చేసిన ట్రిప్. అంటే చాలా మొత్తం గ్రీనరీ అండ్ క్లౌడ్స్, రైన్ కూడా అలా పడుతూ ఉండడము, వాతావరణం చాలా మబ్బులు కమ్మేసినట్లు ఉండడం వాతావరణం అంతా. మాకైతే వ్యూ పాయింట్ కూడా చాలా బాగా కనిపించింది. పైనుంచి చూస్తే అంతా వాతావరణం, కింద అంతా చూడండి అన్ని చెట్ల మధ్యలోనే ఉన్నాయి హౌసెస్ అన్నీ. ఎక్కడ కూడా దగ్గర హౌసెస్ కనిపించవు. హౌసెస్ మధ్య చెట్లు ఉంటాయి మన సైడ్ చూస్తే, కానీ అక్కడ మాత్రం చెట్ల మధ్యలో అక్కడక్కడ హౌసెస్ కనిపిస్తాయి అంతే. అంత ఇదిగా ఉంది, చాలా బాగా అనిపించింది. అసలు వండర్ఫుల్ ప్లేస్. యాక్చువల్గా చూడాల్సిన ప్లేస్ కేరళ వాయనాడ్ అనేది. మోస్ట్లీ చాలామంది కేరళ వాయనాడ్ అంటే గ్రీనరీకి సంబంధించి ఊటీ గురించి చెప్తుంటారు. వాయనాడ్ అనేది ఎక్కువ వినలేదు. నేను అదే అన్నాను మా హస్బెండ్తోని, వాయనాడ్ అనేది ఎక్కువగా వినలేదు, అంత ఇదిగా ఉంటుందా అనేసి అడిగాను. లేదు సూపర్ ప్లేస్ అంట, మా ఆఫీస్లో కొలీగ్స్ కూడా వెళ్ళొచ్చారు, చెప్పారు అని చెప్పేసి అన్నారు. చూడండి మేఘాలు, కొండల పైన ఇలా మేఘాలు అన్ని కొండల మీద ఇలా తాకుతూ వెళ్తున్నట్లుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది వ్యూ. అదే మా హస్బెండ్ అన్నారు, లేదు వాయనాడ్ ట్రిప్ బాగుంటుంది అండ్ ఇక్కడ చాలా ప్లేసెస్ చూడాల్సినవి ఉన్నాయి అనేసి అన్నారు. 1 డేలో మేము 5 ప్లేసెస్ కవర్ చేసుకున్నాము. కానీ మోస్ట్లీ అన్నీ చూడాలనుకుంటే వాయనాడ్లో మినిమం 5 డేస్ ట్రిప్ పడుతుంది కంపల్సరీగా. ఎవరైనా
టైం ఉంటే 5 days ట్రిప్ ప్లాన్ చేసుకొని అన్నీ చూసి రావచ్చు. వాయనాడ ట్రిప్ అండ్ కేరళలో ఇంకా చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయి, కానీ వాయనాడ్ అనేది వన్ ఆఫ్ ది ప్లేస్. యాక్చువల్గా ట్రిప్కి వెళ్ళేటప్పుడే మా పిల్లలు ఇరిటేట్ చేస్తారేమో, సతాయిస్తామో, ఎలా మేనేజ్ చేయాలో అనిపించింది. బట్ ప్రీవియస్తో కంపారిజన్ చేసుకుంటే వాళ్ళు కూడా ట్రిప్ని ఎంజాయ్ చేస్తారు. నాకు పాప గురించి కొద్ది డౌట్గా ఉండేది, కానీ తను కూడా పెద్దది అవుతుంది కాబట్టి తను కూడా ఎంజాయ్ చేసింది. అంతా ట్రిప్ అంతా పెద్దగా ఇరిటేట్ ఏం చేయలేదు. బయట ఎక్కడ ట్రిప్ ప్లేసెస్ చూస్తున్నప్పుడు ఆ టైంలో తను కూడా ఎంజాయ్ చేసింది, కానీ కార్లో ఉన్నప్పుడు మాత్రమే కొద్దిగా ఇరిటేట్ చేయడము అలా ఇదిగా చేసింది అనమాట. ఇలా అయితే మేమైతే చూసేసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాము. ఇక్కడ మా అన్న వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు అండ్ మేము వెళ్ళాము. యాక్చువల్గా మినిమం 2 families అన్నా వెళ్ళాలి, అంతకన్నా ఎక్కువ వెళ్తే ఇంకా ఎంజాయ్మెంట్ ఉంది. కానీ ఓన్లీ 1 family అయితే ఏమి ఎంజాయ్ చేయలేము. ఎవరైనా వెళ్తే కన్నా ఫ్యామిలీస్తో పాటు, ఫ్రెండ్స్తో పాటు, ఫ్యామిలీ కజిన్స్ వీళ్ళందరితో పాటు వెళ్ళడానికి ట్రై చేయండి. మోస్ట్లీ చాలా బాగా అనిపించేసింది. ఇంకా మేమైతే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయాము. యాక్చువల్గా మేము చూస్ చేసుకోవడమే ఎర్లీ మార్నింగ్ కురుంబాల కోట హిల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్డీ వ్యూ పాయింట్. ఇవి 2 ఎర్లీ మార్నింగ్ చూడాల్సినవి. అండ్ సన్ వచ్చేసాడనుకో ఇంకా అంత ఇదిగా కనిపించదు అనమాట. అందుకోసం అనేసి ఇక్కడ నుంచి మేము మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాము. అక్కడ జీప్ వాళ్ళు మన కోసం అదే మనని తీసుకొచ్చి వదిలిపోయిన వాళ్ళే మనకు కాల్ చేస్తే మళ్ళీ రిటర్న్కి తీసుకెళ్ళడానికి వచ్చేసారు. ఇక్కడైతే మేము ఇలా ఆకులు అన్నీ ఇలా మలుచుకుపోయాయి. ఇవి మా అన్న ఉండేసి తమలపాకు అని అన్నారు. కాదేమో అనేసి నేను చెక్ చేస్తూ ఉన్నాను. ఏదో డిఫరెంట్గా ఉంది, తమలపాకు పత్తులాగా ఉంటుంది, చాలా మందంగా ఉంది అనేసి అన్నాను. కానీ దాన్ని అయితే నేను చుంచుకొని కొద్దిగా టేస్ట్ చూస్తాను, కానీ అది తమలపాకు కాదు, ఏదో సంథింగ్ డిఫరెంట్ కనిపించింది. ఇక్కడ వ్యూ అయితే డౌనల్గా, అది కొండ కదండి, డౌనల్గా వెళ్ళేటప్పుడు మా బాబు కింద పడిపోతాడేమో అని చెప్పేసి మా అన్న ఇద్దరు పట్టుకొని తీసుకెళ్తా ఉన్నారు. ఇంకా మా పాపనైతే మా హస్బెండ్ భుజం మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్తా ఉన్నారు. ఇదండి వ్యూ, చాలా బాగా అనిపించింది. డెఫినెట్గా ట్రై చేయండి. మేము ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ లక్డీ వ్యూ పాయింట్ వెళ్తున్నాము. మా ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.